నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. 53 చిత్రాలు చేసినప్పటికీ రాని గుర్తింపు ఒక చిన్న సినిమాతో మాత్రం వచ్చేసింది. పైసలు ఎప్పుడు ఇస్తావు అన్న డైలాగ్తో, నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. సో పైసలు ఎప్పుడు ఇస్తావు అన్న డైలాగ్ మీకు వినగానే అర్థమైపోయి ఉంటుంది, ఆయనే సంజయ్ కృష్ణ అని. సో మన స్వతంత్ర స్టూడియోలో సంజయ్ కృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో, ఎలా ఉన్నారు? మా స్టూడియోలో అయితే ఎవరు మీకు పైసలు ఇచ్చేటోళ్ళు లేరు. మీరు మాత్రం ఎవరిని ఏమి కొట్టొద్దు. నిజంగా అసలు అట్లా చేస్తే చాలా భయం వేస్తుంది తెలుసా. మీరు ప్రాంక్స్ కొన్ని చూసాము, మూవీలో అట్లా చూసినప్పుడు చాలా భయం వేస్తుంది. అమ్మాయి నిజంగా రౌడీనా ఏంటి అని. అంటే జనరల్గా బయట కూడా నిజంగా నువ్వు డబ్బులు ఇస్తావని అడుగుతారు ఎక్కడికి. సార్ మీరు ఫైనాన్స్ ఇస్తారా, డబ్బులు ఉంటే ఇవ్వండి నాకు. అరే బాబు, ఆ సినిమా క్యారెక్టర్ రా బాబు. కానీ బయట అట్లా ఉంటారు కదా. సో ఇలా ఇప్పుడు మీడియా ఛానల్స్ కూడా ఏంటంటే, ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ చేసినావు, దాన్ని ప్రాంక్ చేద్దాము, బాగా వెళ్తుంది, వైరల్ అవుతుంది అనే దాంట్లో ఆ ప్రాంక్స్ కూడా చేశాను. బూతులు తిట్టేసినాను కామెంట్స్లో. కానీ అక్కడ కూడా ఏమాత్రం అసలు కామెడీ కనిపించలేదు నాకు. అక్కడ కూడా చాలా సీరియస్ గా చేశారు. నమ్మాలి కదా, నమ్మకపోతే తిడతారు. నిజంగా అందరు నమ్మేశారు. అరే నిజంగానే ఏంటి అని అనుకోని, తర్వాత ప్రాంక్ కదా ఇది అని నమ్మేశారు తర్వాత. ఓకే, ఫస్ట్ మీరు 53 మూవీస్ చేశారు. మీకు ఎక్కడ అంత అనిపించలే, కానీ కేవలం ఆ మూవీలో మాత్రమే అలా వచ్చిందేంటి పేరు? అంటే ఎలా ఉంటుందంటే, ఎన్ని మూవీస్ చేసినామని కాదు, అంటే సింపుల్ లాజిక్. చేసిన ప్రతి మూవీలో ప్రాపర్గా చేయాలి. సినిమా హిట్ అవుతుందో లేదో పబ్లిక్ చేతిలో ఉంటుంది. హిట్ అయ్యి మంచి క్యారెక్టర్ చేసి ఉంటే రికగ్నైజేషన్. సో చేస్తూ ఉన్నాం, కానీ పెద్ద సినిమాలు కూడా చాలా చేసేసాను నేను. కానీ నాకు ప్రాపర్గా అంటే బయటికి వెళ్ళగానే అరే అని గుర్తుపట్టేటోళ్ళు లేరు, రికగ్నైజేషన్ కోసం. సో ఈ బలగం అనే మూవీ చిన్న మూవీ, బడ్జెట్ చిన్నది, కానీ బాగా ఎమోషన్స్ ఉన్న మూవీ. సో ఈ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు పబ్లిక్. దాంట్లో హీరోని భయపట్టించేది నేను. సో సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ బాగా భయపట్టించేది అనేది నేను ఒక్కడనే. సో అందుకు ఆ ఇంపాక్ట్ ఉంది. సో ఉన్న సీన్లలో నేను డామినేట్ చేస్తూ ఉంటా. సినిమా చూసేటప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటారు పబ్లిక్. సో హీరో భయపడితే పబ్లిక్ కూడా భయపడతారు. సో అలా నన్ను చూడగానే భయపడ్డాము, ఆ ఫైనాన్స్ అండ్ ఆల్సో అది బాగా ఇంపాక్ట్ అయింది, కాబట్టి రికగ్నైజేషన్ వచ్చింది. మీకు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ, ఆ మూవీ చేస్తున్నప్పుడు కానీ ఏమనిపించింది? ఇంకోటి, మీరు ఇలాంటి క్యారెక్టర్ ఇంతకుముందు ఏ మూవీలో చేయలేదు అనుకుంటా. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నమ్మాలి వాళ్ళు. నీకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే ఫస్ట్ నమ్మాలి. వేణుగారు ఎందుకు నమ్మారో నాకు తెలియదు. నాకు ఆడిషన్ కూడా చేయలేదు. అరే నీకు ఒక రోల్ అనుకుంటున్నా, నీకు బాగా సెట్ అవుతుంది, ఎక్కడో టచ్ అయ్యారండి, నీకు బాగా సెట్ అవుతుంది అని పిలిచి మరీ ఇచ్చారు. చేసేటప్పుడు కూడా జనరల్గా అన్ని సినిమాలు చేస్తూ ఇన్ని సినిమాలు చేశాను, సరే అన్ని సినిమాలు అది ఓ సినిమా చేసేంత వరకు మనం ప్రాపర్గా యాక్టింగ్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున హిట్ అయింది అనుకో, తిడతారు, ఎవడరా వీడు ఇంత మంచి సినిమాలు సరిగ్గా చేయలేదు అని. సో నా బాధ్యత ఏంది, ప్రాపర్గా చేసి రావాలి. సో అలా చేసి వచ్చాను. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద హిట్ అయిపోతుంది. స్టిల్ పీపుల్ సే దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ, ఇది ఒక ఎమోషన్, ఇది ఒక చరిత్ర అని అంటారు. సో వీఆర్ లక్కీ టు పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ హిస్టరీ మూవీ. అవును, అంటే ఆ మూవీలో మిమ్మల్ని జనాలు బాగా పట్టేసుకున్నారు. భలే చెప్తున్నాడు కదా, భలే చేస్తున్నాడు కదా అని చెప్పి. సో మీరు విలన్గా చేస్తున్నారు, ఓకే, బట్ హీరో క్వాలిటీస్ చాలా ఉన్నాయి మీలో. ఎందుకు హీరో అవ్వలేకపోయారు? అంటే హీరో క్వాలిటీస్ అంటే ఏముండే అండి, అంటే ఫస్ట్ పబ్లిక్ షుడ్ యాక్సెప్ట్ యూ. నెంబర్ 1 ఇండస్ట్రీలో పబ్లిక్ షుడ్ యాక్సెప్ట్ యూ. అంటే పబ్లిక్ నిన్ను గుర్తుపట్టాలి సినిమాలు చేసిన. నేను అదే బిలీవ్ చేస్తాను. జనరల్గా నాకేముండే అంటే, ఒక 10 ఏళ్ళు కష్టపడితే కానీ నీకు బ్రేక్ రాదు అనేది ఒక చిన్న ఉండే. నాకు ముందు చూసా చాలామందిని. సో అలా నాకు 10 years పట్టింది బ్రేక్ రావడానికి. సో నేను అనుకుంది కూడా నిజమే అయింది. సో ఇప్పుడు పబ్లిక్ నన్ను గుర్తుపడుతున్నారు కాబట్టి ఏమో యాక్సెప్ట్ చేస్తారేమో. ఇప్పుడు ఏదన్నా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు లీడ్గా, అంటే నా పర్సనాలిటీకి తగ్గట్టు, నా లుక్స్ తగ్గట్టు. నేను హీరో, ఓ మై గాడ్ కమర్షియల్ మూవీస్ హీరో డ్యాన్స్ అలా కాదు, నా పర్సనాలిటీ తగ్గట్టు, నా లుక్స్ తగ్గట్టు ఏదైనా స్టోరీ ఉంటే చేయొచ్చు, ట్రై చేద్దాము అనే ఆలోచనలో ఖచ్చితంగా ఉంటారు. అయితే ఆలోచన ఉంది హీరోగా చేయాలని. ఎందుకంటే అంతకుముందు స్టార్టింగ్ ఉన్న హీరోలందరూ ఇప్పుడు విలన్లుగా వస్తున్నారు కదా. సో విలన్లు హీరోలు అవ్వచ్చేమో చెప్పండి. విలన్లు హీరోలు చాలా మంది అయ్యారు కదా, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వచ్చారు, ఇప్పుడు రావాలి అప్కమింగ్ కూడా. సో 53 మూవీస్ చేశారు, అందులో మీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించిన మూవీ ఏముంది? అన్ని సాటిస్ఫాక్షన్ అంటే సింపుల్ అండి. ఇక్కడ మాకు హిట్ అవుతే సాటిస్ఫాక్షన్, సినిమా హిట్ అవుతాయి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే ఈజ్ ఒక ఆర్టిస్ట్ లైఫ్. ఒక ఫ్రైడే ఒక ఆర్టిస్ట్ లైఫ్, ఒక రాత్రి ఒక లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో విల్ బి జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఫ్రైడే. బలగం వాజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్రైడే ఫర్ మీ.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దట్ వాస్ ది బెస్ట్ బికాజ్ నాకు రికగ్నైజేషన్ వచ్చింది. నేను నాకు సాటిస్ఫాక్షన్ ఉంది అందులో అది చేయడం వల్ల. సో అక్కడి నుంచి నేను చాలా మూవీస్ చేసేసాను. సో ఆ బ్రేక్ కోసం 10 ఏళ్ళు పడ్డా కష్టం, ఎన్నో సినిమాలు. ఇక్కడ నువ్వు ఈ 10 yearsలో మరి ఎలా సర్వైవల్, ఎలా బ్రతకాలి? సినిమాలు ఏదో నడుస్తున్నాయి అంటే నడుస్తున్నాయి. సైడ్ ఒక బిజినెస్ పెట్టుకున్నాను, అది ఫ్లాప్ అయిపోయింది. చేస్తున్నాను అంటే ఏదో ఒకటి, అంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఈ సినిమాలు అనేది ఎప్పుడు వస్తాయో తెలియదు, డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియదు. కొన్ని దానిలో అరే కొంచెం మంచి రోల్ ఉంది ఫ్రీగా చేయి, లేకపోతే కొంచెం ఇంతే ఇస్తాం మా బడ్జెట్ ఇంతే అని చెప్పడము. సో మరి సర్వైవల్ బతకడం ఎలా? సో అలా బిజినెస్ చేయడం, బిజినెస్లో ఫ్లాప్ అవ్వడము, మళ్ళీ బిజినెస్లో పెట్టడము. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ రికగ్నైజేషన్. బ్రేక్ అనట్లేదు, నన్ను గుర్తుపట్టాలి. అరే నువ్వు ఈ సినిమాలో చేసావు అని ఇన్ని రోజులు. నేను అఖండ మూవీ చూస్తే అఖండ మూవీ నాతోనే స్టార్ట్ అవుతుంది, మూవీ స్టార్ట్స్ ఆన్ మీ, బట్ గుర్తుపట్టలే ఎవరు. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్, రికగ్నైజేషన్. సో ఈ బలగం అనేది మోర్ సాటిస్ఫైడ్ మూవీ ఫర్ మీ ఫర్ ఎవర్. అందుకే నా పేరు పక్కన బలగం సంజయ్ అని యాడ్ చేసేసుకున్నాను అంతే. నిన్న రాత్రి కూడా డైరెక్టర్ గారు అడుగుతున్నారు, బలగం సంజయ్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే బలగంలో సో ఓకే గుడ్. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఆ రికగ్నైజేషన్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ట్రిప్కి వెళ్ళాను 4 days బ్యాక్, మహానంది, శ్రీశైలం, ఇవన్నీ విజయవాడ. అక్కడికి వెళ్తే గుర్తుపట్టేస్తున్నాను నన్ను. లైఫ్ అంటే అరే సూపర్, నాకు కావాల్సింది ఇది. అంటే ప్రతి ఒక్కరి అందరే మనోడు, నా రిలేటివ్, నా ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నారు. అరే నేను ఎక్కడో చూశాను, అరే మీరు ఈ సినిమాలో చేస్తారు కదా, మీరు సినిమా యాక్టర్ కదా, ఈ సినిమాలో చేశారు కదా. సో అది మాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకు అదే సాటిస్ఫాక్షన్. సో ఐ వెయిటెడ్ ఫర్ పాస్ట్ 10 years ఫర్ దిస్. సో ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ ది మూమెంట్ వేర్ ఎవర్ ఐ గో. ఇప్పుడు మహానందికి వెళ్తే, మహానందిలో కూడా మీ మీడియా వాళ్ళు, TV9, సాక్షి, ఆల్ ది ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ వచ్చి నాకు పేపర్లో కూడా పడింది మొన్న మహానంది జస్ట్ విజిట్కి వెళ్తే. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అది రావడం చాలా కష్టం. నౌ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. అంటే ఆ గుర్తింపు వచ్చినప్పుడు ఉండే ఆనందం కానీ అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు చేసింది కూడా పెద్ద పెద్ద హీరోస్తోనే మూవీస్ చేశారు. బాలయ్యతో 3 సినిమాలు చేశాను, పవన్ కళ్యాణ్తో 2 సినిమాలు, చిరంజీవి గారితో చేశాను, వరుణ్ తేజ్తో చేశాను, మహేష్ బాబుతో చేశాను. సో చేశా. కానీ ఈ బలగం అనేది పడిన తర్వాత నాకు మంచి రోల్స్ చేశాను. భగవత్ కేసరిలో చాలా బాగుంటుంది రోల్ నాది. బస్లో మెయిన్ విలన్ ఉంటాను, ఫైట్ ఉంటుంది. భగవంత్ కేసరి బాలయ్య గారిది చూసారు, దాంట్లో బస్లో ఉంటుంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, దాంట్లో ఐఎమ్ ది లీడ్ ఇన్ దాట్. ఓకే యా. తర్వాత ఇప్పుడు దాని తర్వాత గుంటూరు కారంలో సీరియస్ క్యారెక్టర్, అంటే మహేష్ బాబుని ఎదిరించే క్యారెక్టర్, వెళ్ళి పర్మిషన్ తీసుకురాను. అది ఎంత ఒక మీమ్ అయిపోయింది. అది ఈ మధ్య చూస్తే మహేష్ బాబు గారిది నాది IPLలో కూడా మీమ్ లాగా యూజ్ చేస్తున్నారు. సో నేను మొన్న పెట్టే స్టేటస్, ఫైనల్లీ ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ మీమర్స్ అని చెప్పి పెట్టాను. ఐ ఫెల్ట్ హ్యాపీ. అదే రికగ్నైజేషన్. సో మరి ఇన్ని మూవీస్ చేస్తే రాని రికగ్నైజేషన్, బలగం తర్వాత మీకు రికగ్నైజేషన్ వచ్చింది అండ్ ఆఫర్స్ కూడా పెరిగాయా? ఎస్. ఇప్పుడు ఎన్ని మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు చిన్న ఒక 7-8 మూవీస్ వరకే అవుతున్నాయి. ఆల్రెడీ ఒక 5 to 6 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి. ప్రస్తుతానికి షూటింగ్లో ఉన్నది ఒక 3 మూవీస్ ఉన్నాయి. సో డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఒక 5-6 మూవీస్. సో డేట్స్ ఇస్తే ప్రెసెంట్ ఇప్పుడు నితిన్తో తమ్ముడు మూవీ అవుతుంది ఇక్కడ హైదరాబాద్లోనే అవుతుంది. దాంట్లో ఏంటి క్యారెక్టర్? దాంట్లో అంటే ఒక ఊరికి ఒక లీడ్, నేను ఐ విల్ బి ద హెడ్ ఆఫ్ దట్ విలేజ్. సో వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటాను. సో నాది ఏంది అంటే, నేను లేట్ అయినా సరే ఆ గ్రూప్కి లీడ్ చేస్తా. నేను ఐ నెవర్ బి పార్ట్ ఆఫ్ ది గ్రూప్. సో అది ఫస్ట్ నుంచి క్లారిటీ నాకు ఉంది. సో అలా గుడ్ నౌ, ఐఎమ్ హ్యాపీ ఫర్ నౌ. ఓకే. ఇప్పుడు బలగం మూవీ నుంచి మీకు రికగ్నైజేషన్ వచ్చింది. అంతకుముందు చేసిన వాటికి దీనికి చాలా తేడా ఉంది. బట్ పెద్ద మూవీస్లో చేసినప్పుడు, పెద్ద హీరోస్తో చేసినప్పుడే మంచి గుర్తింపు వస్తుంది కదా. చిన్న వాటితో చేసినప్పుడు గుర్తింపు వచ్చింది అని అంటే ఏంటి మీకు అక్కడ డిఫరెన్స్ ఏం కనిపించింది? ఇందులో ఉన్న డైలాగా లేకపోతే క్యారెక్టరా? అందులో ఉన్న డైలాగ్స్ క్యారెక్టర్ వల్ల ఎందుకు మీకు రికగ్నైజేషన్ రాలేదు? అంటే ఇప్పుడు నెంబర్ 1 ఎలా ఉంటుందంటే, పెద్ద మూవీస్ చేసినప్పుడు హీరో కాంబినేషన్ చేయాలి. డామినేట్ అయిపోతారు వాళ్ళే. హీరోకి కాంబినేషన్ చేసినా కానీ హీరోతో చేశాం కాబట్టి కొంచెం గుర్తుపడతారు. సో హీరో కాంబినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో పెద్ద సినిమాలు నువ్వు చేసినా కానీ హీరోతో కాంబినేషన్ ఉండాలి. నేను అఖండ చేశా కానీ హీరో కాంబినేషన్ ఉండదు, హీరోతో కాంబినేషన్ షాట్స్ ఉండవు. ఏదో చేశానంటే చేశా. సో హీరో కాంబినేషన్ ఉండాలి, డైలాగ్ కొంచెం పవర్ఫుల్ డైలాగ్ ఉండాలి, అండ్ క్లోజ్ పడాలి కెమెరా. నేను డైలాగ్ చెప్పేటప్పుడు నా పైన కెమెరా ఉండాలి. ఇప్పుడు నేను డైలాగ్ చెప్తున్నా, మీ పైన కెమెరా, మీ ఎక్స్ప్రెషన్స్ కవర్ చేస్తే ఇది వర్కౌట్ అవ్వదు.
ఇప్పుడు నేను డైలాగ్ చెప్తుంటే మీ ఎక్స్ప్రెషన్ కవర్ చేస్తే వర్కౌట్ అవ్వదు కదా. మీ మీద ఉంటే మీరు ఎస్, సో ఆ రికగ్నైజేషన్ వస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమాలో ఏంది అంటే నంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు, వ్యూయర్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒకటేసారి 1 కోటి మంది చూస్తారు ఫస్ట్ డే. సో అందుకే నంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది మనకి. సో అది పెద్ద సినిమాలో కూడా అది పెద్ద హిట్ అయిపోవాలి. హిట్ అయిపోయి హీరో కాంబినేషన్ ఉంటే రికగ్నైజేషన్ వస్తుంది. సో ఈ చిన్న సినిమాలో ఏంటంటే చిన్న సినిమాలో నో వన్ ఈజ్ అ హీరో, అందరు ఆర్టిస్ట్ లాగానే చూస్తారు, అందరు ఈక్వల్గా చూస్తారు. ఏదైనా పవర్ఫుల్గా ఉంది అంటే రికగ్నైజేషన్ వచ్చేస్తుంది. ఈ బలగం అనేది హిట్ అయిపోయింది, సో అందరు ఈక్వల్ యాక్టర్స్. ఒకటి నాది ఒక్కటే నెగిటివ్ క్యారెక్టర్, అంటే ఫైనాన్స్ ఇచ్చి భయపెట్టిస్తుంటుంది. జనరల్గా ప్రతి ఊర్లో ఉండే క్యారెక్టర్ అది. సో దానివల్ల హైలైట్ అయింది. భయపట్టిస్తూ ఉంటా కదా, హీరోని భయపట్టిస్తుంటా కాబట్టి హైలైట్ అయింది. సో ఎక్కడికి వెళ్ళి ఇది ఒకటి భయ్యా మాకు కూడా ఫైనాన్స్ ఇస్తే స్టిల్ అరే బాబు చచ్చింది అట్లా అనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఫైనాన్స్ అనేది పక్కన పెడితే జనరల్గా ఒక డబ్బులు ఇస్తే రిలేషన్ పాడైపోతుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ కూడా పాడవడానికి రీజన్ మెయిన్ మనీ. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ నో ఇట్. ఒక్కసారి ఒక ఫ్రెండ్కి డబ్బులు ఇస్తే వదిలేయాలి, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేసినావు అంటే రిలేషన్ పాడైపోతుంది. హిల్ స్టార్ట్ అవాయిడింగ్ యూ, హిల్ స్టాప్ పికింగ్ యువర్ కాల్స్. వాట్సాప్ కానీ దేనిలో మెసేజ్ రిప్లై ఇవ్వడు, రీజన్స్ చెప్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళినా కలవడు. దాని బదులు ట్రాన్సాక్షన్స్ పెట్టుకోదు. ఒకవేళ ట్రాన్సాక్షన్ నువ్వు డబ్బులు ఇస్తే వదిలేయి, వాడికి నిజంగా అనిపిస్తే ఇవ్వాలనిపిస్తే వాడే తెచ్చిస్తాడు. సో అలా చాలా జరిగాయి. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఫైనాన్స్ ఇచ్చారు, అంటే ఫైనాన్స్ అంటే ఇచ్చాను తీసుకున్నాం, ఎందుకు ఇవ్వకుండా. యూఎస్లో ఎంబీఏ చేసి రాగానే సరే ఏదో ఒకటి చేయాలి, ఎంబీఏ చేశాను కానీ జాబ్ లేదు. అప్పుడు రెసెషన్ టైం, యూఎస్లో రెసెషన్ టైంలో హైదరాబాద్కి వచ్చేసిన, ఏదో ఒక వర్క్ చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలన్న టైంలో కొంచెం డబ్బులు పోగు చేసుకొని ఫైనాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. గొడవలు కూడా జరుగుతాయి. ఫైనాన్స్ ఇచ్చినప్పుడు రావు అవి, ఐ నో ఇట్. చాలా వరకు వదిలేయడం కూడా జరిగింది. తర్వాత లైట్ తీసుకున్నా, ఇంక ఇది కాదు, ఐఎమ్ వేస్టింగ్ మై టైం, లేదు ఇంకా దేనిపైన కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి బ్యాక్ రావడం. అంటే ఈ 10 years ఇండస్ట్రీలో 4-5 years మిగతా దీనికి బిజినెస్ కానీ దీనికని దానికని టైం వేస్ట్లు చాలా అయ్యాయి. ఓకే, సో అదంతా చూసారనమాట వేణు గారు, చూసి మీకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. సో అంటే నేను ఉండే లోకల్, అంటే ఇక్కడ మణికొండలో ఉంటుంది దర్గా అని. ఓకే, సో మా ఫాదర్ ఈస్ ప్రిటీ ఫేమస్ దేర్, కృష్ణ పైల్వాన్ గారు అని చెప్పి ఈస్ ప్రిటీ ఫేమస్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. నాట్ ఇండస్ట్రీ ఫీల్డ్, నాట్ ఎట్ ఆల్ ఫ్రమ్ ఇండస్ట్రీ. సో మణికొండలో కూడా వీఆర్ ల్యాండ్ లార్డ్స్ ఓవర్ దేర్, వీ హ్యావ్ ప్రాపర్టీస్ అండ్ వీఆర్ ల్యాండ్ లార్డ్స్ దేర్. బట్ స్టిల్ ఏంటంటే మై ఫాదర్ థాట్ మీ, లేదు నువ్వు సెల్ఫ్గా ఉండాలి, సెల్ఫ్గా నువ్వు ఏం చేయగలుగుతావు, దట్ ఈస్ ఇంపార్టెంట్. సీ ఫర్ వన్స్ ఒక లైఫ్ టైంలో నీకు ఖచ్చితంగా యుల్ గెట్ ఎ బిగ్ భారం ఆఫ్ ప్రాపర్టీ ఆన్ యువర్ హ్యాండ్స్. కెన్ యూ హ్యాండిల్ ఇట్? నువ్వు హ్యాండిల్ చేయాలంటే యు బీ ఆన్ యువర్ సెల్ఫ్. సో నువ్వు యూఎస్కి వెళ్ళి నేనేం చేసేవానంటే ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎ పెట్రోల్ పంప్. నేను దానికి ఏదో అంటుంటారు, అది అరే కమాన్, ఇట్స్ ఎ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంతే, dignity of labor. You have to work there. You know, స్టడీస్కి వెళ్ళేసి వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళేవాడిని. ఇట్ వాజ్ ఎ హెక్టిక్ స్కెడ్యూల్, బట్ ఐ వాజ్ హ్యాపీ. నేను అక్కడ డబ్బులు సంపాదించి అదే ఒక పెట్రోల్ బంక్లో చేశాను, తర్వాత వైన్ షాప్లో కూడా వర్క్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి వైన్ షాప్ ఓనర్ అయ్యాను నేను. 2018 to 2020 ఐ యూస్ టు ఓన్ ఏ వైన్ షాప్ నేర్ ఇన్ మణికొండ. తర్వాత మనకు ఆ ఫీల్డ్ సెట్ కదా, నాకు క్లారిటీ వచ్చి దెన్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. సో ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి లైఫ్లో. 2013 yes, 2013 ఫస్ట్ కాళీచరణ్ రావడమే మెయిన్ విలన్ క్యారెక్టర్ వచ్చేసింది నాకు. ఇంక అయిపోయింది, ఇండస్ట్రీ అయిపోయి తొక్కేసాం, ఇంక అయిపోయింది. అంత సీరియల్ లేదు, చాలా ట్విస్ట్లు అసలు. నిజంగా ఆ రోజు అంత హైట్ లేచిండే నేను అక్కడే పడిపోయాను. ఎవరైతే ఫాస్ట్గా లేస్తే ఫాస్ట్గా పడిపోతారు. సో సినిమా రిలీజ్ అయింది, నా దగ్గర ఫుటేజ్ లేదు చూపించుకోవడానికి వేరే డైరెక్టర్కి. మళ్ళీ ఆఫీస్ తిరగాలి, సార్ ఈ సినిమాలో చేసినామని చెప్పాలి, మళ్ళీ ఫొటోస్ దిగాలి, మళ్ళీ నేను ఆడిషన్స్ ఇవ్వాలి, తిరగాలి, కాంటాక్ట్స్ పెంచుకోవాలి. అలా కాంటాక్ట్స్ పెంచుకుంటూ ఒక చిన్న రోల్స్ అడుక్కుంటూ చిన్న రోల్స్. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు లేరు, ఏమీ లేదు. ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, ఫాదర్కి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. నేను అనుకున్నా సరే దిగిన చూద్దాం, ఎలాగూ దిగిన ఒక 20,000 పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చిన యాక్టింగ్ నేర్చుకోవాలనే దాంట్లో నాకు వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అడిగారు, ఏం చేద్దాం 20,000 యాక్టింగ్ నేర్చుకోవాలి, అవసరమా, చిల్ అవుదాం కదా. హీ సెడ్ ట్రై చేయి, వస్తే ఓకే. యాక్టింగ్ నేర్చుకున్నారు? యాక్టింగ్ అంటే బేసిక్స్. ఒక 20,000 ఉండే, అంటే ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చిన తర్వాత యాక్టింగ్ బేసిక్స్ నేర్చుకున్నాను. అదే హైలైట్ ఉన్నది.
నా లుక్స్ కి మూవీ ఆఫర్ వచ్చేసింది. తర్వాత నేను ఐ సెడ్ కెమెరా పెట్టేసి ఏదో వచ్చి అంటే ఏం చేయాలో నాకేం తెలియదు. డైలాగ్ ఇవ్వలేదు అప్పుడు. ఏం తెలియదు నాకు. అరే నీకు బేసిక్స్ రాదు ఎట్లా చేస్తావు, యాక్టర్ అయిపోతుంటే ఈజీ కాదు కదా. సో అలా నా ఫ్రెండ్ హీ సెడ్ ట్రై చేయ బ్రో, ఒకవేళ వస్తే మంచిదే కదా, లేకపోతే వదిలే ఇక లైట్ తీసుకో, ట్రై ఫర్ ఇట్ అని చెప్పి ఐ హర్డ్ అని ఒక 10,000 పెట్టి 20,000 ఒక 10,000 ఇచ్చి ఓ 10 రోజులు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళి దెన్ ఐ స్టార్టెడ్ మై షూట్. సో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది. ఓకే దీస్ ఆర్ ది బేసిక్స్. సో బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. బేసిక్స్ లేకపోతే పెద్ద మూవీస్లో అంత ఈజీ కాదండి. ఇదంతా 10 ఏళ్ల క్రితమా? 10 ఏళ్ల క్రితం. 10,000 పెట్టి. ఎస్. 10,000 పెట్టి అప్పుడు బేసిక్స్ కూడా నేర్పించే వాళ్ళు ఉన్నారా? ఎంత డబ్బులు పెడితే వస్తుంది అసలు యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ. అలా తిరుగుతుంటే ఒక యాక్టింగ్ ది స్టూడియో కనిపిస్తే అక్కడికి వెళ్ళి 10 రోజులు అయిపోయినా నాకు వచ్చేసింది యాక్టింగ్ అని వచ్చేసిన. ఇద్దరు అనుకున్నా కానీ అమ్మో ఇంత కాదు, చాలా ఉంటుంది అది. నేను ఒక్కటి చెప్తా, ప్రతి సినిమాలో ఒకటి నేర్చుకుంటాను. వి కీప్ ఆన్ అబ్జర్వింగ్ పీపుల్, అబ్జర్వింగ్ క్యారెక్టర్స్. సో ప్రతి సినిమా ఇది ఒక మహాసముద్రం. ప్రతి సినిమాలో నేర్చుకోవడానికి ఏదో ఉంటుంది. అంటే ఎప్పుడు ఒక యాక్టర్కి ఆకలి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ థింగ్. ఎప్పుడు నేర్చుకోవడానికి ఎప్పుడు ఉంటూనే ఉంటే యూ విల్ హ్యావ్ ది ఆపర్చునిటీస్. అప్డేట్లో ఉండాలి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో అప్డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్ అవసరం లేదు, కానీ గుర్తు ఎడ్యుకేషన్తో అవసరం లేదు, కానీ గ్లామర్ ఉండాలి. ఈ రెండు. సో నీ గ్లామర్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, గ్రామర్ అవసరం లేదు కానీ గ్లామర్ ఇంపార్టెంట్ అంటారు చూడు. సో గ్లామర్ మెయింటైన్ చేసుకోవాలి, లుక్స్ బాగుండాలి, ప్లస్ నువ్వు అప్డేట్లో ఉండాలి. కెమెరా ఫేస్ అయినప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. పెద్ద హీరోస్కి అస్సలు టైం ఉండదండి. సో యూ ఇమాజిన్ 500 people లుకింగ్ అట్ యూ హ్యావ్ టు సే అ డైలాగ్ విత్ ద సేమ్ ఎమోషన్ లుకింగ్ అట్ ది హీరో. జస్ట్ ఇమాజిన్ అంటే ఎలా ఉంటుంది. ఒక్క డిస్టర్బెన్స్ వచ్చిందంటే తిట్టేస్తారు. ఎందుకు అంటే ఎంత కాస్ట్ అంత ఖర్చు అవుతుంటుంది అక్కడ. ఒక 1,000-2,000 people ఉంటారు అక్కడ. సో ఎవ్రీ సెకండ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో నేను అదే అంట, బేసిక్స్ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి వచ్చి చేసేస్తా, నేను రీల్స్ చేసేసి నేను యాక్టర్ అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. ఇండస్ట్రీ వేరే, అది వేరే, అది కెమెరా వేరే, అది టోటల్, అది లాంగ్వేజ్ వేరే. యూ షుడ్ స్టార్ట్ ఏమంటారు చూడు, లివింగ్ విత్ కెమెరా. మరి స్టార్టింగ్ ఏమైనా ఇప్పుడు ఏమీ రాదు, 10 రోజుల్లో నేర్చుకున్నారు, కెమెరా ముందుకు వెళ్ళాను చేద్దామని చేస్తే ఒక అమ్మాయితో సరిగ్గా చేయలేదు. అంటే వచ్చి ఎవరు సరినా ఎవరినో పెడతారు ఏంటి అని చెప్పి అమ్మాయి అన్నది నన్ను. ఓకే, ఒక అమ్మాయి నన్ను అన్నదని చెప్పి ఆ రోజు నుంచి ఆగలేదండి. పట్టుకొని యాక్టింగ్ చేస్తే దెన్ షార్ట్ వాజ్ ఓకే. ఒక 2 seconds బ్రేక్ చిచ్చి లాస్ట్ ఒక అమ్మాయి కూడా నిన్ను తిట్టేసిందే, నీ చిచ్చి అని నన్ను నేను తిట్టుకొని. ఇట్ వాస్ గుడ్. అన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఇట్స్ ఓకే. ఇప్పుడు బలగం వచ్చింది, ఓ మై గాడ్ హైట్ వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది. సడన్గా కూడా ఒక డైలాగ్ వేస్తాడు, అలా దిగుతాడు. ఓకే ఇంకా చేయాల్సింది ఉంది. ఐ టేక్ ఇట్ ఇస్ ఇన్ పాజిటివ్ వే. కరెక్ట్. ఇప్పుడు వచ్చి అవునా నువ్వు బలగంలో చేసావా, ఓహో సర్లే ఆ సినిమా హిట్ అయింది కాబట్టి మీకు పేరు వచ్చింది, లేకపోతే ఒకటి గుర్తుపడతాడు మిమ్మల్ని అని అన్నప్పుడు ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే, సేయింగ్ ఓహో ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది, మనం అంతా ఎగరొద్దు అని కిందికి అయ్యి దెన్ ఐ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్. అప్డేట్ అవుదాము, ఇంకేదైనా చేద్దాం, మంచి చేద్దాం, ఇంకేం చేయొచ్చు అనే ఆకలి నాకు ఎప్పుడూ ఉంటుంది. గుడ్, చాలా మంచిది, ఒంటికి కూడా మంచిది. ఎస్. సో అలా నేను ఇంకోటి సారీ ఫర్ ద ఇంటర్ఫిరెన్స్, అంటే నేను ఇన్స్టాగ్రామ్ ఉండేది, అది ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ మోటివేషనల్ స్పీకింగ్. ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. అంటే నా లైఫ్లో జరిగిన ఇన్స్పైర్ చేద్దామనే దాంట్లో కూడా నేను చాలా మందిని ఇన్స్పైర్ చేశాను. తర్వాత నా ఇన్స్టాగ్రాము ఇది కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ జరిగింది. ఎందుకు అంటే నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ రిలీజ్ అయినాయి. పీపుల్ స్టార్టెడ్ పోస్టింగ్ ది వీడియోస్, టేకింగ్ ది వీడియో ఫ్రమ్ ది థియేటర్ అండ్ ట్యాగింగ్ మీ. నాకేంటంటే ఎవరు ట్యాగ్ చేసినా యాక్సెప్ట్ చేస్తాను, అస్సలు హూ ఎవర్ ఇట్ ఇస్, ఐ డోంట్ కేర్. నేను చూసుకోలేదు, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇవి ఎక్కువ అవడం వల్ల కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆల్రెడీ 5 to 6 వార్నింగ్స్ వచ్చినాయి. నేను చూడలేదు. 7th time లేపేసాడు అకౌంట్, గాన్. 1,20,000 1,30,000 ఫాలోవర్స్ ఆర్ గాన్ హోల్ డే. టోటల్గా డౌన్ అయిపోయా అసలు ఆల్మోస్ట్. అబ్బా ఇంత ఒక 2 months 1.5 months టోటల్ డిప్రెస్. అంటే అబ్బా ఇంత కష్టము, ఒక్కొక్క ఫాలోవర్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దగ్గర అలా 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 యాడ్ ఆన్ చేసుకుంటే ఒకటేసారి పోయింది ఏంటి అని టోటల్గా డిప్రెస్ అయిపోయాను. సీరియస్గా డిప్రెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి సరే ఇట్స్ ఓకేలే పోస్ట్ చేద్దాం, ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ పోయింది.
అలా పోతుంటే ఒక మాల్లో ఒక ఆయన కలిసి ఈ సైడ్ అరే సార్ మీరు ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేస్తారు చాలా బాగుంటాయి సార్ చేయండి, చేయట్లేదు ఈ మధ్య. దెన్ ఐ రీగైన్ మై సెల్ఫ్ బ్యాక్. ఓకే చలో పోయింది మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఇట్స్ ఓకే, ఐ స్టార్ట్ ఫ్రమ్ ది థ్రాష్. లైఫ్ అయిపోలేదు కదా. సో లైఫ్లో ఏదైనా సరే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్, విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ సొల్యూషన్. అది ఏదన్నా కానీ ఇప్పుడు నీకు బాధ ఉంది, ఈ ప్లేస్లో నీకు బాధ ఉంది, నెగిటివ్ ఇంపార్ట్ ఉంది, లీవ్ ది ప్లేస్ ఫర్ ఎ వైల్, గో బ్యాక్, రిఫ్రెష్ అండ్ కమ్ బ్యాక్. మై మామ్ సేస్ ఏదన్నా నీకు నెగిటివ్ అనిపించింది అసలు ఉండక అక్కడ వెళ్ళిపో, బ్రేక్ తీసుకో, కమ్ బ్యాక్, యూ విల్ బీ ఓకే. సో అలా నేను ఐ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. సూపర్. సో ఇప్పుడు ఎంతమంది మళ్ళీ ఫాలోవర్స్ వచ్చేసారా? ఏం లేదు, జస్ట్ స్టార్టెడ్ అండి. జస్ట్ ఒక 15 days ago స్టార్ట్ చేశాను. ఇంకెవరు తెలియదు పాపం, మళ్ళీ చేద్దాం. ఎందుకు మరి నెగిటివ్ రోల్స్ చేయాలని ఉంటుందా, లేకపోతే రావడం అట్లా వస్తుంది? ఇనిషియల్ గా రావడమే నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక రోల్ నువ్వు చేస్తున్నప్పుడు వేరే ఇండస్ట్రీ కూడా అందరూ అరే ఇది రోల్ కి బాగానే ఉన్నాడు, దీన్ని ఇది బాగా చేశాడు. సో అది వాళ్ళకి కూడా అంటే మనం అలవాటు చేస్తాం, వాళ్ళు అనుకోరు కానీ మనం అలవాటు చేసింది వాళ్ళు అలవాటు చేసుకుంటారు. సో అలా ఇప్పుడు మీరు గమనిస్తే సరే నెగిటివ్ మాకన్నా ప్రతి సినిమాలో మంచి మంచి రోల్స్ ఉంటాయి. నువ్వు కొంతమంది 0.5 క్యారెక్టర్ చేస్తుంటారు, ఇంకోటి తాగుబోతు క్యారెక్టర్ చేస్తుంటారు. నువ్వు చాలా బాగా చేసావంటే అయిపోయింది కెరీర్. ప్రతి సినిమాలో 0.5 క్యారెక్టర్ అడుగుతారు. అనొద్దు. అయితే మీరు అట్లాంటి ప్రశంసలు వస్తున్నప్పుడు తప్పించుకొని తిరుగుతారేమో నాకు తెలిసి. అసలు అవి ఆ క్యారెక్టర్ నేను చేయను. అండ్ మందు వాళ్ళకి కూడా ఎక్కువ క్యారెక్టర్ ఎక్కువ డీప్గా చేయొద్దు, వాళ్ళకి ఎక్కువ ఇది ఉండదు. ప్రతి సినిమాలో అదే అడిగేస్తుంటారు. సో ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే గమనిస్తూ ఉంటారు ప్రతి సినిమాలో. వేరే సినిమా కూడా ఆడిషన్స్ ఉన్నప్పుడు అరే ఇది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ బాగా చేశాడు. అందుకే మేమేం చేయాలంటే వీ షుడ్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ అవర్ రోల్స్. ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత. మామూలుగా చేస్తే ఎవడు గుర్తుపట్టడు, వాడెవడో వీడెవడో అని అనుకుంటారు. ఇప్పుడు గుర్తింపు వచ్చింది కాబట్టి వేరే చేస్తుంటారు, అరే ఓహో దీంట్లో కూడా బాగా చేశాడు. సో ఈ గుర్తింపు కోసమే 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళలో చాలా నేర్చుకున్నారు. చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. ఏం నేర్చుకోలే ఇంకా ఉంది. అయితే ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు కదా, ప్రతిసారి ఫస్ట్ మూవీ అంటే నెక్స్ట్ మూవీ చేస్తున్నప్పుడల్లా కెమెరా ముందుకు వెళ్ళంగానే కొత్తగానే అనిపిస్తుందా, లేదు ఓకే నాకు అలవాటే కదా అని అనిపిస్తుంది? కొత్తగా ఉంటుంది. అంతేనా? ఇన్ని సినిమాలు చేసినా ఎప్పుడు కొత్తగానే డైలాగ్ ఇచ్చినా కొత్తగానే ఉంటుంది అన్నీ. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ టైంలో ఆ షార్ట్ ఆ ఎక్స్ప్రెషన్ చేయాలి. టైమింగ్ కోసమే టైమింగ్. ఇక్కడి నుంచి ఇక్కడ చూడాలి, అలా వెళ్ళిన మూమెంట్ అయింది, ఆబ్జెక్ట్ నువ్వు మూమెంట్ ఇవ్వాలి, నువ్వు మూవ్ చేయాలి. సో ఆ టైమింగ్ టక్ 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 టైమింగ్ మిస్ అయిందంటే అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఫస్ట్ మనం కెమెరా ముందుకు రాగానే అదే నేర్చుకోవాలి. కాన్సన్ట్రేషన్, టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైమింగ్ రావాలి అంటే కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఇన్నేళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల టైమింగ్ వస్తుంది. సో అందుకే మమ్మల్ని ఎందుకు తీసుకుంటారు, వై దే చూస్ అస్, బికాస్ టైం వేస్ట్ అవ్వదు. ఒక వీరు ఆల్రెడీ సినిమాలు చేశాడు, టైం వేస్ట్ అవ్వదు సెట్లో, మరి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది కదా. దట్ ఈస్ ద రీజన్ మిమ్మల్ని తీసుకునేదే దానికి. సో అందుకు ఓకే చేశాడు చాలా సినిమా. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ప్రీవియస్గా చేసిన సినిమాలన్నీ చూస్తారు, చూసి ఓకే బాగానే చేస్తున్నాడు, ఈజ్ గుడ్, తీసుకో. అక్కడ కనుక్కుంటారు వీడు ఎలా ఉంటాడు, వీని క్యారెక్టర్ ఏంది, వీని యాటిట్యూడ్ ఏంది, ఇవన్నీ ఉంటాయండి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇన్ ఇండస్ట్రీ. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సంజయ్ కృష్ణ ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ డిఫరెంట్ అంటే లైక్ వాట్ ఇన్ వాట్ వే? మూవీస్ లో మీరు ఎలా ఉంటారు? చాలా ఇట్లా క్రూయల్ గా చూస్తే భయం వేస్తుంది అన్నట్టుగా. సీ ఆఫ్ స్క్రీన్ ఐ యామ్ అన్ అడ్వకేట్. సో నాకు ఇంత అగ్రెషన్, ఎందుకంటే అగ్రెషన్ అవుతే ఏమవుతుందో నాకు తెలుసు. ఇలా అయ్యాను కూడా ముందు. ఫుల్ హైపర్ ఉంటుండే, ఫుల్ హైపర్. అసలు కొట్టడము, హడావిడి చేయడం, బికాస్ కొంచెం ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా ఫాదర్ది. ఫాదర్ వాజ్ ఎ పైల్వాన్, మా ఫ్యామిలీ అంతా పైల్వాన్స్. ఆ కొంచెం ఇంపాక్ట్ ఉండే, ఆ ఇంపాక్ట్ రావద్దని ఈ సెండ్ మీ టు అమెరికా. అడ్వకేట్స్ కొడతారా? అడ్వకేట్ ముందు చెప్తున్నా, సో తెలియదు నాకు. సో ముందు అంటే ఆ ఇంపాక్ట్ కొంచెం ఆ బ్లడ్ లైన్లో ఉంటుంది లైట్గా. సో ఆ ఇంపాక్ట్ రావద్దనే నన్ను యూఎస్కి పంపించాడు ఎంబీఏ చేయడానికి. ఏది ఇంపాక్ట్ రావద్దు, వీడు హైపర్ ఉన్నాడు, స్ట్రాంగ్ ఉన్నాడు, వీడు ఏ ఇంపాక్ట్ వస్తే వీడు ఎవరిని కొడతాడు, మళ్ళీ వీని లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి అలా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పంపించేశారు ఫాదర్. సో వచ్చాను, కానీ కొంచెం ఆ ఇంపాక్ట్ ఉండే. తర్వాత ఒక ఎల్ఎల్బి చేసిన తర్వాత ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత లేదు ఇదైతే ఇలా జరుగుతుంది, ఇలా అయితే ఇలా ఉండాలి, కొంచెం సైలెంట్గా ఉండాలి, పేషెన్స్గా ఉండాలి, ప్రతి దానికి రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అవుతూనే ప్రాబ్లం అండి. నేను ఇప్పుడు నేను తిడుతున్నా, మీరు రియాక్ట్ అవ్వలేదు అనుకో అసలు ఏమీ ఉండదు. చౌటన్ చోల లైట్ నువ్వు రియాక్ట్ అవునావు అనుకో ప్రాబ్లం. సో ఏదన్నా లైఫ్లో డోంట్ రియాక్ట్.
ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇఫ్ యూ రియాక్ట్ అవుతూనే ప్రాబ్లం, రియాక్ట్ అవ్వకపోతే అసలు ఏది ఉండదు. సో రియాక్ట్ అవ్వకపోవడం చాలా అది పెద్ద మెడిటేషన్ అండి. అది వాడు తిడుతూ ఉంటాడు, నువ్వు రియాక్ట్ అవ్వకపోవడం చాలా మెడిటేషన్. బట్ స్టిల్ రియాక్ట్ అవ్వలేని వాళ్ళు గో అవుట్ ఫ్రమ్ ది సిచ్యువేషన్. ప్రాక్టీస్ లో ఉన్నారా? నేను తర్వాత కోర్టు కేసెస్ తీసుకున్నాను, ప్రాక్టీస్ జరుగుతుంది, గోయింగ్ ఆన్. నిన్న కూడా ఒక కేసు తీసుకున్నాను, పాస్పోర్ట్ రిలీజ్ చేయాలి వాళ్ళది, ఏదో దాంట్లో పాస్పోర్ట్ బ్లాక్ చేశారు కోర్టులో. నిన్న కేసు తీసుకున్నాను, పాస్పోర్ట్ రిలీజ్ చేపిస్తే ఒక 5-6 డేస్లో. జడ్జి గారు లేరు, లీవ్లో ఉన్నారు, రాగానే పాస్పోర్ట్ తీసి ఇచ్చేస్తాం. కానీ మీరు అంటే ఈ వృత్తిలోకి వచ్చాక మీ ప్రొఫెషనల్ని ఇంకా అసలు ఎందుకు ఒకటే అండి నేను అన్నది, నేను ప్యాసివ్ ఇన్కమ్ ఇంపార్టెంట్. నీకు ఖచ్చితంగా మనకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమాలు అనేది ఎప్పుడు 24 గంటలు సార్ అని ఎవరు రారు. ఎప్పుడు సినిమాలు చేస్తామని ఉండదు. కొంతమంది తక్కువ డబ్బులు ఇస్తారు, కొంతమంది ఇస్తారు, కొంతమంది రావు, కొంతమంది ఫ్రీగా అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడ్గా చేయాలనుకో, నేను ఈ కొత్తగా లీడ్ కాబట్టి ఫ్రీగా చేయమంటాడు, ఫ్రీగా చేయండి, మరి సర్వైవల్ ఎలా? సో ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ ఇంపార్టెంట్. ఐ బిలీవ్ ఇన్ దట్. నేను ఎంబీఏ చేసిన యూఎస్లో. నేనేం చేస్తానంటే నాకున్నది ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు ఎలా రావాలి అనేది నా కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి కూడా. సో ఐ ఓన్ ఏ షవర్మా స్టోర్, ఓయి కాలనీ మణికొండలో షవర్మా స్టోర్. ఐఎమ్ రన్నింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 12 years. ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. సో నాకు ఆ డైలీ ఇన్కమ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఒక 500, 600, 1000 రూపీస్ ఎవరిని అడిగితే ఇవ్వరండి. సో వీ షుడ్ హ్యావ్ ఎ ప్లేస్ వేర్ వీ గెట్ డైలీ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ నాకు జాబ్ వస్తుంది, రాదంటలే. మా ఫ్యామిలీ కూడా ఒరే జాబ్ చేస్తే 4-5 లక్షలు వస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ లేదు నాకు. నాకు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేను చేసే వృత్తిలో నాకు హ్యాపీనెస్ ఉందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్. ఇది 2024 ఉంది. 2124లో మీరు ఉంటారా? 2124 నో వన్ ఇస్ దేర్. సో వీఆర్ టెంపరీ పీపుల్. సో ఉన్న లైఫ్లో నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళు. ఇట్స్ ఓకే, కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. నీకు నచ్చిన పని రిపీటెడ్గా చేస్తూ ఉంటే ప్రోగ్రెస్ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటావు. ప్రోగ్రెస్ అవ్వడం వల్ల నువ్వు సక్సెస్కి ఎంటర్ అవుతావు. సో ఫస్ట్ లైఫ్లో క్లారిటీ, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానిపైన కూర్చోవాలి. అంటే నీకు నచ్చిన పని చెప్తున్నా, నీకు నచ్చిన పని ఫిక్స్ అయిపోయి దానిపైన చేయాలి. కన్సిస్టెన్సీ ఉంటేనే యుల్ గెట్ ది సక్సెస్. కన్సిస్టెంట్గా చేయాలి ఎనీ వర్క్. అంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న వర్క్ చేస్తూనే ఇంకోటి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్, ఇది మెయిన్. దిస్ విల్ బి ద మెయిన్ థింగ్. మరి ఇన్కమ్ ఎట్లా? ఇప్పుడు నువ్వు చేయాలి, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇంకేదైనా డబ్బులు కావాలి ఇది చేయడానికి, మెయిన్ దానికి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసి దానిలో డబ్బులు సంపాదించుకోవాలి. ఏదైనా డైలీ ఇన్కమ్ లాంటిది ఒక 500 or 600 నీ సర్వైవల్కి, నువ్వు బతకడానికి. మీ ఫ్యామిలీ? మా ఫాదరు, ఐ హ్యావ్ 5 sisters, 3 brothers. 5 sisters? Yeah. 3 brothers, so big family. Father, so we stay in Manikonda. My father is a businessman. We are landlords over there, అంటే own properties and all. And నేను నాకు ఐ లవ్ మార్కెటింగ్ మై సెల్ఫ్. సో అక్కడ నాకు దర్గాలో చూస్తే ఒక మెయిన్ రోడ్ పైన ఒక బిల్డింగ్ ఉంటుంది నాది, దానిపైన పెద్ద పెద్ద బ్యానర్స్ ఎప్పుడు వేస్తూనే ఉంటాను నేను. సో పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ విత్ దట్ బ్యానర్స్. ఐ నో యూ. ఇట్స్ మార్కెటింగ్ ఇస్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత ఒక ప్రొడక్ట్ నువ్వు కనుక్కున్నప్పుడు, ఒక ప్రొడక్ట్ నేను ఐ థింక్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రొడక్ట్, నువ్వు మార్కెట్ చేయకపోతే, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఉంది, నువ్వు మార్కెటింగ్ లేకపోతే ఎవడు కేర్ కూడా చేయడు. సో అలానే నీకు నువ్వు మార్కెట్ చేసుకోవాలి. ఎవడు కేర్ చేయ, ఎందుకు వస్తాడు, ఎందుకు ఇస్తారు నీకు పిలిచి? సార్ లేదు, నువ్వు మార్కెట్ చేసుకో. బలగంలో చేసింది నేనే, నువ్వు వెళ్ళి చెప్పుకో. ఇప్పుడు వాడు తెలిసి కూడా అవునా అని అంటారు. బట్ స్టిల్ యూ గో అండ్ సే. మేము ఎంత ఇది వచ్చినా కానీ వీ స్టిల్ గో టు ఆఫీసెస్, వీ ఆస్క్ ఫర్ రోల్స్. స్టిల్ మా ప్రొఫైల్ మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ కలుస్తాం, ఆడిషన్ అడిగితే మళ్ళీ చేస్తాం. చాలా ఓపెన్గా చాలా బాగా చెప్తున్నారు అసలు. అంటే ఎవరైనా సరే గుర్తుపట్టకపోని దాంట్లో ఏముందని అనుకుంటారు, కానీ మీరు అసలు అక్కడికి వెళ్ళైనా సరే నేనే చెప్పుకోవాలి. ప్రాక్టికల్ అండి, ఇది నేను తెలుసుకోలేదు. సో నేను ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా నేను అనేది, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అయిపోయింది చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అయిపోదాం, చదవద్దు. చదువు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చెప్తా, ఇప్పుడు సెట్లో ఉన్నారు, నిన్న ఫైట్ మాస్టర్ వాజ్ స్పీకింగ్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్ బికాజ్ హీ వాజ్ ఎ కన్నడిగా. వాడు ఇంగ్లీష్లో మాట్లాడు, వాడు నాకు కన్నడ రాదు, తెలుగు రాదు. ఇంగ్లీష్లో చెప్పినప్పుడు నాకు అర్థం కాకపోతే ఏం చేస్తారు పాపం, వాడు ఇంకొకరిని పెట్టుకోవాలి ట్రాన్స్లేటర్. ఎంత వరస్ట్ ఉంటుంది అక్కడ మన పరువు. సో ఎడ్యుకేషన్ బేసిక్స్ ఆర్ రియల్ ఇంపార్టెంట్. స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ చదవడానికి దానికన్నా ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ ఈజ్ రియల్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ చేస్తూ ఇండస్ట్రీకి రమ్మని చెప్తాను నేను అందరికీ. సో మరి ఇండస్ట్రీలో కూడా మీకు లీగల్ సజెషన్స్ అవన్నీ అడుగుతూ ఉంటారు ఎవరైనా? మీరు అడ్వకేట్ కాబట్టి.
జస్ట్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ప్రతి పర్సన్కి ఒక ప్రాబ్లం ఉంటుందండి, బిలీవ్ మీ. అంటే కావాలని కాదు, ఏదో ఒక విధంగా ఏదో సిచ్యువేషన్లో ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. ఏదో అడ్వకేట్ దగ్గర డాక్టర్ దగ్గర ఓపెన్ అయిపోతారు ఖచ్చితంగా. వి టెల్ దెమ్ ఇట్స్ ఓకే, మీరు చెప్పింది ప్రతిదీ నా దగ్గరనే ఉంటుంది, వీ డోంట్ డిస్కస్ బికాస్ వీఆర్ అడ్వకేట్స్. చెప్పండి అంటే దే ఓపెన్ అప్. ఏదో రిలేషన్ ప్రాబ్లము, ఇంకేదైనా ప్రాబ్లమ్, అమ్మాయిలకు ఎక్కువ రిలేషన్స్ ప్రాబ్లం ఉంటాయి, ఇంకేదో ఉంటుంది, వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం, ఇదిగా ఇలా చేయి. ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఎట్లా రికవర్ చేయాలి, ఇట్లా చేపిస్తానండి. చిటికెలో మనం ఒకటి ఫోన్ చేసాడు, సార్ నాకు డబ్బులు ఇవ్వాలి సార్, ఇట్లా సతాన్స్తుంటే ఇమీడియట్ టక లీగల్ నోటీస్ పంపించేసిన. సార్ వాడు ఫోన్ చేసి, అన్నా నువ్వు ఏందన్నా ఇంత డబ్బులకి లీగల్ నోటీస్ మొత్తం కోర్టుకి వెళ్తున్నావు ఏందన్న, వాడు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేసిన. వాడు హ్యాపీ మనోడు. సో డబ్బులు ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి జనరల్గా, డబ్బులు ఇష్యూస్ మెయిన్, డబ్బులు డబ్బు డబ్బు డబ్బు. అంటే బలగం మూవీలో ఒక రౌడీ క్యారెక్టర్లో డబ్బులు ఇవ్వడం తీసుకోవడం, ఇక్కడేమో రియల్ లైఫ్లో అడ్వకేట్గా. ఇక్కడ కూడా రికవరీ చేస్తున్నా కదా, ఈ రోల్ అక్కడ ఇల్లీగల్ రికవరీ, ఇక్కడ లీగల్ రికవరీ కదా నేను చేసేది. సూపర్. అసలు నిజంగా మీరు లైఫ్లో రియల్గా ఏదైతే పోషిస్తున్నారో ఆ క్యారెక్టర్ని సినిమాల్లో కూడా అదే పోషించడం, అలాంటి క్యారెక్టర్ కూడా మనకు రావడం చాలా అదృష్టం. నీకు బలగంలో అందరికి ఆడిషన్ తీసుకున్నాను, నాకు ఆడిషన్ తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు, మరి ఆయనకి ఏ నమ్మకమో నాకు అర్థం కాలేదు. మన వేణన్నకి ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే ఇన్నేళ్ళు వెయిట్ చేసేది, దెన్ హీ సెడ్ ఒకరోజు, అరే ఎంజాయ్ చేస్తున్నావా స్టార్డమ్. ఎన్ని రోజులు షూటింగ్? మొత్తం షూటింగ్ 15 days వరకు జరిగింది. మొత్తం ఇక్కడ నుంచి ట్రావెల్ అయిపోయే వాళ్ళం, 200 kilometers అక్కడ సిద్దిపేట దగ్గర, అక్కడికి వెళ్ళి చేసి వచ్చేవాళ్ళం. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ చేశారు. సూపర్. నాకు తెలిసి ఇప్పటి వరకు చేసిన ఎంజాయ్మెంట్ ఈ మూవీలో దొరికిందేమో, మీరు చెయ్యని ఎంజాయ్మెంట్ ఇక్కడ దొరికింది. కరెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్న 8 movies అన్నీ కూడా విలన్ నెగటివ్ రోల్. ఎస్ నెగటివ్ రోల్స్ చేస్తున్నాను, డిఫరెంట్. ఇప్పుడు క్యారెక్టర్స్కి ఎంటర్ అవుతున్నాను. నెగటివే కాదు, మంచి క్యారెక్టర్స్ చూజీగా ఉన్నా. ఇప్పుడు కొంచెం ఏది పడితే చేయకుండా కొంచెం చూజీగా ఉన్నా, లేదు ఇది చేయను భయ్యా, ఇదైతే చేస్తా. ఐఎమ్ ఆస్కింగ్ రోల్స్. ముందు ఆ రోల్స్ అడిగేంత సీన్ లేదు వచ్చింది. కానీ అట్లా అనుకోరా, అసలు అంతకుముందు మూవీసే సరిగ్గా లేవు, రికగ్నైజేషనే లేదు, ఇప్పుడు ఇది చేయమంటే మాత్రం చెయ్యను అంటున్నారేంటి అని అనుకుంటారు కదా చాలా మంది. అనుకుంటారు, అది రికగ్నైజేషన్ రాకముందు. ఇప్పుడు చేసే కదా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, బలగం, రజాకర్, శైతాన్ వెబ్ సిరీస్, అతిథి వెబ్ సిరీస్, రంగబలి. సో ఈ కంటిన్యూగా సినిమాలు రిలీజ్ అయినాయి లైన్గా. చూస్తే చాలా మంది అరే అన్ని సినిమాలు నువ్వే ఉన్నావు ఏంటంటే, దాని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఇదే నేను చేసే ప్రతి సినిమా బ్యాక్ సైడ్ ఒక స్టోరీ ఉంటుంది, ఎలా వచ్చాను, ఎలా రోల్ వరకు వెళ్ళాను అని. సో అందరూ ఈజీ అని అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. నిజమే. రేవ్ పార్టీ కల్చర్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇంట్లో వరకు లిమిట్కి చేసుకున్నట్టే. రేవ్ పార్టీస్ అంటే చాలా ఎక్స్టెన్సివ్, అంటే చాలా, అంటే లిమిట్ వరకు బాగుండే, లిమిట్ ఉండదు రేవ్ పార్టీలో. అంటే అన్లిమిటెడ్ డ్రగ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్. ఇవి ఆల్రెడీ ప్రొహిబిటెడ్ ఇక్కడ, ఇట్స్ నాట్ లీగల్ ఓవర్ హియర్. లీగల్ కాదు. నువ్వు గమనిస్తే స్టిల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ అక్కడిక్కడ నేను సాయంత్రం పూట సరదాగా వెళ్ళినా కానీ దే విల్ హ్యావింగ్ దట్ డ్రగ్స్, గాంజాలు తాగడము ఓపెన్గా. నువ్వు యూత్ కానీ బాగా అట్రాక్ట్ అయిపోతుంది. ఏమనంటే నువ్వు జనరల్గా గూగుల్ చేస్తే గాంజా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని ఉంటుంది, మీరు చేయండి. ఇట్స్ స్టిల్ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, బట్ ఇన్ లిమిట్. ఏమైపోతుంది అంటే గాంజా తీసుకున్నప్పుడు ఒక మైకంలో ఉండిపోతారు, ఓకే, ఒక ట్రాన్స్లో ఉంటారు. దే స్టార్ట్ ఎంజాయింగ్ దట్ ట్రాన్స్. ఆ ట్రాన్స్లో ఉండడం వల్ల ఆకలి, నిద్ర, దాహము ఏది ఉండదు. సో అది ఎంజాయ్ చేస్తూ రోజు తీసుకోవడం వల్ల మరి ఇక్కడ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా. యూఆర్ నాట్ గివింగ్ ఫుడ్ టు యువర్ బాడీ, నిద్ర సరిగా లేదు, ఏం లేదు, అదే ట్రాన్స్లో ఉండిపోతా. అంటే సో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. ఇది అడ్వాంటేజ్ అసలు తీసుకోలేదు, దట్స్ రియలీ బ్యాడ్ అండి. యాక్చువల్గా అసలు మంచిది కాదు అది. ఒక ట్రాన్స్లో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ ఎప్పుడో ఒకసారి అంటే ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గమనిస్తే మందు విషయంకి వచ్చేస్తే ఒకప్పుడు అమ్మా నీ అబ్బాయి మందు తాగుతాడా అన్నట్టు. ఇప్పుడు స్టేజ్కి మంద ఓకే, ఏ దావత్కి పోయినా ఒక చిన్న పార్టీ అనేది కామన్ అయిపోయింది. సో ఈ మందు కూడా లిమిట్. మందు తాగినప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది, ఉన్న వాటర్ కంటెంట్ అన్నీ తీసేస్తుంటుంది బాడీలో, మళ్ళీ రీహైడ్రేట్ చేసుకోవాలి. సో బీరు ఒకటి కాదు, బీరు వాటర్ కంటెంట్ని తీసేస్తుంది. సో ఇట్స్ లిమిట్లో బాగానే ఉంటుంది. లిమిట్ ఈజ్ ఓకే. ఒక నెలకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి దాకా ఇట్స్ ఓకే, ఏం కాదు. ఎందుకంటే నీకు రిలాక్సేషన్ కోసం, అక్కడున్న హ్యాపీనెస్ కోసం, నీ బాధలు మర్చిపోవడం కోసం
నువ్వు చేసేది కాసేపు ఎంజాయ్మెంట్. కాసేపు వరకే అక్కడ వరకు. నువ్వు లిమిట్ దాటి తాగినావు అంటే ఇంకా అయిపోయింది, స్టార్ట్ అవుతుంది, లివర్ విల్ బి అవుట్. ఓకే, సో పెద్ద పెద్ద మూవీస్లో ఆఫర్స్ రావడం అనేది ఎలా జరిగింది? పెద్ద మూవీస్ అనేసరికి నాకు ఫస్ట్ పెద్ద మూవీ నేను చేసింది నా కెరీర్లో 2015 కాటమరాయుడు. కాటమరాయుడు వచ్చి శివబాలాజీ గారు తెలుసు బిగ్ బాస్. సో ఈ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అంటే ఇలా కాంటాక్ట్స్ గెయిన్ చేసే టైంలో ఆయన కూడా ఈ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే. స్నేహమేర జీవితం అనే టైంలో నాకు ఆయన సినిమాలోనే చేసినప్పుడు ఈ బికేమ్ క్లోజ్ టు మీ. సో అలా కాటమరాయుడు సెట్కి కూడా చెప్పాను, ఆయన చెప్పుల రిటైర్డ్ తిరగాలి, వెళ్ళి నా రోల్ చూడన్నా నాకు చేస్తే పవన్ కళ్యాణ్ గారు కదా పెద్ద హీరో ఆ షూట్ జరుగుతున్నప్పుడేనా? జరుగుతున్నప్పుడే వెళ్ళా, షూట్ జరిగేటప్పుడే వెళ్ళా. షీ వాజ్ ఇన్ క్యారవన్, ఐ వెంట్ అండ్ ఓపెన్లీ ఆస్క్డ్ హిమ్ కొంచెం చూడన్నా ఏదన్నా. దెన్ హీ కేమ్ బ్యాక్, హోల్డ్ మీ, సంజయ్కి మంచి రోల్ కావాలి అని ఒక కో డైరెక్టర్కి చెప్పాడు. మళ్ళీ వచ్చే మాట సపోర్ట్ చేయలేదు, మళ్ళీ తీసుకెళ్ళాడు. దెన్ అక్కడ కట్ చేస్తే ఆ కాటమరాయుడులో ఆ ఫైట్లో లీడ్ వచ్చింది శివబాలాజీ గారి వల్ల. సో ఐ సెడ్ ఎవ్రీ క్యారెక్టర్ ఐ డూ హ్యాస్ ఎ స్టోరీ బిహైండ్ ఇట్. సో అక్కడ కాటమరాయుడు అనే స్టోరీ సినిమా వచ్చింది. భీమ్లా నాయక్ వచ్చేసి, భీమ్లా నాయక్ డైరెక్టర్ వచ్చేసి సాగర్ కే చంద్ర గారు. ఆయన అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమా చేశారు, అందులో ఆల్రెడీ నేను చేస్తున్నాను. సో అక్కడి నుంచి తెలుసు. దెన్ ఐ వెంట అండ్ ఆస్క్డ్ హిమ్, అన్న నాకు ఏదైనా రోల్ ఉంటే చెప్పు. సో అలా ఆయన వల్ల మళ్ళీ ఆఫీస్కి 10-15 సార్లు తిరిగితే ఆ రోల్ భీమ్లా నాయక్లో వచ్చింది. ఆచార్య వచ్చేసరికి ఒక కోఆర్డినేటర్ ఉండేసి ఒక మంచిగా ఉండాలి, ఫేసు ఇలా ఉండాలి అలా ఉండాలి, షేవింగ్ చేసేసుకోవాలి, గడ్డం ఉండే షేవింగ్ చేసేసుకోవాలని ఏదో రోల్ బాగుంటుంది అని గడ్డం తీసేసి పోయినా. దెర్ వాజ్ అ వెరీ గుడ్ డైలాగ్. హీరో కాంబినేషన్ ఉండదు కానీ డైలాగ్ వాజ్ గుడ్, డైలాగ్ బాగానే ఉండదు. పేమెంట్ వాజ్ వెరీ బ్యాడ్ బట్ ఐ వాజ్ హ్యాపీ, ఇట్స్ ఓకే, నాకు డైలాగ్ రోల్ వచ్చింది, నేను చేశా అనేది ఒక సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ నీకు అఖండ మూవీ వచ్చి బోయపాటి గారికి వెళ్ళేసి, సార్ నేను ఒక ఆర్టిస్ట్ని సార్ ఈ సినిమా, ఎందుకంటే నాకు చూపించుకోవడానికి ఏం లేకుందండి. నేను ఐ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ దట్. ప్రాపర్గా ఇది చేశాను, ప్రాపర్గా చూపించుకోవడానికి లేదు. అఖండకి వెళ్ళి, సార్ నేను ఒక ఆర్టిస్ట్ సార్, ఇది పరిస్థితి ఇక్కడే ఉంటాను సార్, బ్లా 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 చెప్పి అని ఒక 20-30 సార్ కలిసి బాడీ చేసుకొని కొంచెం నీట్గా లుక్ వచ్చిన తర్వాత ఆయన సినిమా స్టార్ట్ అయిపోయి 70% అయిన తర్వాత తక్కువ నేను గుర్తొచ్చి కన్నడ నుంచి ఒక యాక్టర్ హ్యాండ్ ఇస్తే అప్పుడు నేను గుర్తొచ్చాను. సో కొన్ని మూమెంట్స్లో ఏదో ఒక యాక్టర్ పక్కకి వెళ్ళినప్పుడు మేము గుర్తొస్తాము. సో ఇలా జరుగుతాయి. ఒక యాక్టర్ బిజీగా ఉన్నప్పుడు ఇంకో యాక్టర్ ఎంటర్ అవుతాడు. సో అలా అఖండలో యాక్టింగ్ చేసాము. మన కర్ణాటక ఫారెస్ట్లో, దాండేలి ఫారెస్ట్లో చేసాము. అక్కడి నుంచి కరోనా కూడా తెచ్చాను నేను హైదరాబాద్కి. సో అక్కడ యాక్టింగ్ చేసినా వచ్చాను. కట్ చేస్తే అఖండలో మూవీ ఎంట్రీ సీనే నేను. మూవీ ఇస్ ఏ బ్లాక్ బస్టర్. సో నా మొత్తం కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్ అఖండ. సో ఇన్నేళ్లలో అఖండ అనే మూవీ బ్లాక్ బస్టరు. కానీ రికగ్నైజేషన్ ఎందుకు రాలేదంటే హీరో కాంబినేషన్ నేను చేయలేదు కాబట్టి. సో అలా ఇప్పుడు ఇది కట్ చేస్తే మనకి గుంటూరు కారం అతిథి వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు, అతిథి వెబ్ సిరీస్ ఉంటుంది హాట్స్టార్లో, రాజస్థాన్లో ఉన్నాను. దెన్ నా రూమ్లో ఇంకొక ఆయన ఉంటే ఆయనకు కాల్ వచ్చింది, ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది చేయాలని. ఆయన నాకు చెప్పలేదు, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రిఫర్ చేశాడు, నాకు చెప్పలేదు అసలు ఉందని. కట్ చేస్తే అది మొత్తం తిరిగేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. అరే నాకు తెలుసు ఆల్రెడీ నాకు కాల్ వచ్చింది కానీ నువ్వు పక్కన ఉండమని నాకు చెప్పలేదు బ్రదర్ అంటే సరే కట్ చేస్తే నన్ను అక్కడ ఏమనంటే, నాకు ఐ యూస్ టు హ్యావ్ దిస్ మచ్ బియర్డ్. దిస్ సెడ్ ఐ కాల్ దెమ్, సార్ బాగుంటుందా రోల్, బాగానే ఉంటుందా సార్, దిస్ ఇస్ వాట్ ఏమైనా ఉంటాయా? దెన్ ఐ సెడ్ బాగుంటుంది సంజయ్, నన్ను నమ్ము, బిలీవ్ మీ చాలా బాగుంటుంది రోల్. ఇంత బియర్డ్ వెళ్ళేసి ఫుల్ షేవ్, క్లీన్ షేవ్ వెళ్ళి, ఆ ధైర్యం ఉండాలి ఎందుకంటే వేరే రోల్స్ కూడా పోతాయి. క్లీన్ షేవ్ చేసుకొని వెళ్ళి ఎంటర్ అవుతే నౌ దట్ రోల్ ఈజ్ వైరల్. ఇప్పుడు కూడా నాకు మహేష్ బాబుకి జరిగే సంభాషణ ఏదైతే ఉంటుందో బ్యూటిఫుల్ అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా చెప్పారు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.